హైదరాబాద్ నుంచి వేదవాహిని రాస్తున్నారు. పరమేశ్వరుని పంచముఖాలు దేనికి సంకేతం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరునకు పంచముఖాలు ఉన్నాయి అని మనం వర్ణిస్తూ ఉంటాం. ఆ విధంగా ఆయన్ని పూజిస్తూ ఉంటాం. ఈశాన తత్పురుష అఘోర వామదేవ సజ్జోజాత ముఖములు 5 ముఖములతో స్వామివారు ఉంటారని, మనకు నేపాల్లో ఉన్నటువంటి స్వామి పశుపతినాథ స్వామి ఆయన పంచముఖంగా ఉంటారు. అట్లా ఈ పంచముఖములుగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనకు నమ్మక చమకాల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఈశాన ముఖం నుంచి మొదలుపెట్టి సజ్జోజాత ముఖం వరకు ఆయన పంచముఖములలో ఉంటే ఒక్కొక్క ముఖం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అని కూడా మనకు వేదం చెప్తూ ఉన్నది. ఈశాన ముఖం ద్వారా ఆయన క్రీడామూర్తి అయి ఉంటారట. కాబట్టి ఈ సృష్టినంతటినీ క్రీడామయంగా చూస్తూ ఉంటారు, అంతా క్రీడిస్తూ ఉంటారు ఆయన. కనుక ఈశాన ముఖం క్రీడాముఖంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మనకి కావలసిన తత్పురుష ముఖం అనేది తపోముఖంగా ఉంటుందిట. కనుక మనం క్రీడామయంగా చూస్తూ తపోమూర్తులమై ఉండాలని పరమేశ్వరుడు ఒక్కొక్క ముఖం ద్వారా మనకు ఒక సందేశం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయనకు ఉండేటువంటి అఘోర రూపం ఉన్నది, అది సంహార క్రియను చేస్తూ ఉంటుందిట. దేనికైనా సృష్టింపబడినది సంహరింపబడుతూ ఉండాలి. కనుక ఈ సంహార క్రియను అఘోర ముఖం ద్వారా ఆయన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వామదేవ ముఖం అహంకార రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ అహంకారం చేతనే మనం ఏదైనా చేయగలుగుతాం. అహంకారం ఎక్కువైతే అది తప్పు, కానీ అసలు అహంకారం లేకుండా కుదరదు. అహంకారం లేకుండా మనం ఏ పని చేయలేం, అడుగు వేయలేం, కదలలేం. కాబట్టి ఈ అహంకారాన్ని భగవల్లగ్నం చేస్తే ఆ సోహం అనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ రూపంలో ఆ అహంకార రూపంగా ఉంటారు, వామదేవ రూపంలో. ఇక సజ్జోజాత ముఖంలో ఆయన జ్ఞాన రూపంగా ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ తుదీయమైనటువంటి చివరి పరిణామం ఏమిటంటే జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానాదేవతు కైవల్యం అని మనం ఎవరము మోక్షాన్ని పొందాలన్నా జ్ఞానం కావాలి మనకి. కాబట్టి పరమేశ్వరుని 5 ముఖాలు ఆ విధంగా మనకు జ్ఞానంతో ముగిసే విధంగా ఉన్నాయి. క్రీడ నుంచి మొదలుపెట్టి జ్ఞానంతో ముగుస్తూ ఉంటాయి. ఈ మధ్యలో సంహారం జరుగుతుంది, ఈ మధ్యలో అహంకారం ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి మన సంపూర్ణమైన ఈ ఒక సమగ్రమైనటువంటి దృశ్యాన్ని ఆయన పంచముఖముల ద్వారా చూపిస్తూ చివరికి జ్ఞానాన్ని పొందండి, నాది జ్ఞానముఖం అనేది చెప్పేటువంటి సందేశమే స్వామివారి యొక్క ఈ పంచముఖముల యొక్క అంతరార్థం. అటువంటి పంచముఖుడైనటువంటి స్వామివారు మనందరినీ అనుగ్రహించుగాక.